అమెరికాలో తెలంగాణ మార్బ్రోగింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో డాలస్ దద్దరిల్లిపోయింది. రాష్ట్ర అవతరణ దినోత్సవం ధూమ్ధామ్ గా జరిగింది. గులాబీ మాస్ జాతరకి అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ వారంతా కూడా హాజరై మంచి జోష్ నింపారు. ఇక కేటీఆర్ ప్రసంగానికైతే ఎన్ఆర్ఐలు ఫిదా అయిపోయారు. మరోవైపు బీఆర్ఎస్ సభపై మంత్రులు సెటైర్లు వేశారు. కాళేశ్వరం అవినీతిలో దోచుకున్న సొమ్ముని అక్కడ ఖర్చు చేసి మాస్ ర్యాలీ అంటూ గ్యాస్ కొట్టుకుంటున్నారంటూ విమర్శించారు మంత్రి సీతక్క. అమెరికాలోని డాలస్ లో జరిగిన తెలంగాణ సంబురాల్లో ఎన్ఆర్ఐలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ పాటలకు స్టెప్పులు వేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, పార్టీ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభ చారిత్రాత్మకమన్నారు ప్రవాస భారతీయులు. భారత్ కు చెందిన ఒక ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీ విదేశాల్లో ఇంత భారీ సభ నిర్వహించడం ఇదే తొలిసారి అంటున్నారు. ఈ సభలో కేటీఆర్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. తెలంగాణ రాకముందు పడ్డ కష్టాలను, రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరించారు. కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ ఉద్యమంలో ప్రవాస తెలంగాణ బిడ్డలు, వివిధ సంఘాలు కదం దొక్కారు. వివిధ నగరాల్లో, వివిధ దేశాల్లో, విదేశీ గడ్డ మీద కూడా జై తెలంగాణ నినాదాన్ని వినిపించారు, మారుమోగించారు పోరాటాన్ని. మీ పోరాట స్ఫూర్తిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ మీకు వందనాలు. ఉద్యమ స్ఫూర్తితోనే ప్రభుత్వాన్ని నడిపినాం. అందుకే అనితర సాధ్యమైన విజయాలు మనకు సొంతమైనాయి. బీఆర్ఎస్ డాలస్ సభ అంటూ డబ్బా కొట్టుకుంటుందని విమర్శించారు మంత్రి సీతక్క. దోచుకున్న సొమ్ముతో విదేశాల్లో సభలు పెట్టారని మండిపడ్డారామె. సెకండ్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు తెలంగాణలో ఉండి ఘనంగా నిర్వహించుకోవాల్సినటువంటి స్థానంలో ఇలా కాళేశ్వరం లాంటి దోచుకున్న డబ్బులను పట్టుకుపోయి విదేశాలలో ఎంజాయ్ చేస్తూ మాస్ ర్యాలీ అని గ్యాస్ కొట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజల ఆదరణ కోల్పోయిన బీఆర్ఎస్ విదేశాల్లో హడావుడి చేస్తోందంటూ విమర్శించారు కాంగ్రెస్ నేతలు.